Next problem 4. Find the Fourier transform of Fourier transform of f of x equal to a square minus x square if mod x less than a, 0 if mod x greater than a greater than 0. Hence deduce that integral 0 to infinity sin x minus cos x minus x cos x by x cube dx equal to pi by 4. మన ఫార్ములా జనరల్ ఫార్ములా ఏంటి? సొల్యూషను ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఇది జనరల్ ఫార్ములా. దిస్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఏంటి మన ఫార్ములా ఎక్స్పాన్షన్ ఎక్కడి వరకు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఏ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఈ పార్ట్ 0 ఈ పార్ట్ 0 ఎందువల్ల అంటే మనకి లిమిట్స్ అంతవరకు లేవు. మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఇది మనకు వచ్చిన ఫార్ములా. దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కన పెడితే ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి లిమిట్స్ మైనస్ ఏ టు ఏ ఎక్స్ స్క్వేర్ ఏకి 0 ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి డిఎక్స్. ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఏదన్నా అప్లై చేయ టోటల్ 0. ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తే ఏ స్క్వేర్ 0, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అయిపోతుంది, టోటల్ 0. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 బై ఐపీ బయట రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 2 బై ఐపీ బ్రాకెట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపీ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ 2 బై ఐపీ పక్కన పెడితే ఇక్కడ ఎక్స్ పక్కన పెడితే ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ లిమిట్స్ మైనస్ ఏ టు ఏ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ మైనస్ ఏ టు ఏ 1 బై ఐపీ పక్కన పెడదాం. ఈ పవర్ ఐపీఎక్స్ అగైన్ మళ్ళా బై ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. సో 2 బై ఐపీ పక్కన పెడదాం. ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తున్నా ఈ పవర్ ఐపీఏ, తర్వాత ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ రాస్తున్నాను. ఫార్ములాలో మైనస్ వచ్చింది, సో ప్లస్ అవుతుంది. ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐపీఏ బై ఐ ఇంటూ పి బ్రాకెట్ క్లోజ్. ఈ మైనస్ 2 బై ఐపీ బయట రాసుకుంటున్నా. ఆల్రెడీ ఇక్కడ ఒక ఐపీ ఉంది అంటే ఐ స్క్వేర్ పీ స్క్వేర్ ఈ పవర్ ఐపీఎక్స్కి అగైన్ ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ లిమిట్స్ మైనస్ ఏ టు ఏ. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఐపీ లోపల మల్టిప్లై ఐ ఇంటూ ఐ స్క్వేర్ పీ స్క్వేర్ అవుతుంది. ఏ కూడా బయట రాసుకుంటున్నాను. ఐ స్క్వేర్ పీ స్క్వేర్ ఈ పవర్ ఐపీఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీఏ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఐ క్యూబ్ వస్తుంది. ఐ క్యూబ్ ఐ స్క్వేర్ అంటే -1 ఇక్కడ రాస్తున్నా నేను. ఐ క్యూబ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఐ అంటే -1 ఇంటూ ఐ ఈక్వల్ టు మైనస్ ఐ అంటే ఈ ప్లేస్లో మైనస్ ఐ అంటే ప్లస్ 2 బై ఐ ఇంటూ పీ స్క్వేర్ ఈ పవర్ ఐపీఏ అప్పర్ లిమిట్ ఈ పవర్ మైనస్ ఐపీఏ లోయర్ లిమిట్.
ఈ ప్లేస్ ఏం రాసుకోవచ్చు, కాస్, ఇంతకుముందు కూడా చెప్పాను 2 కాస్ ఏపీ, 2a బై మైనస్ వచ్చింది 2a బై పీ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 2 కాస్ ఏపీ ఎంతవరకు ఫార్ములా ప్లస్ 2 బై ఐ ఇంటూ పీ స్క్వేర్, పీ క్యూబ్, ఇది పీ స్క్వేర్ కాదు పీ క్యూబ్, ఇక్కడ పీ స్క్వేరే ఇక్కడికి వచ్చేసరికి పీ క్యూబ్ అవుతుంది, ఎందుకంటే ఈ ఐపీ లోపల మల్టిప్లై చేస్తున్నాం, పీ స్క్వేర్ ఇంటూ పీ క్యూబ్. తర్వాత ఈ ప్లేస్ ఎంత వస్తుందంటే ఐ ఇంటూ 2i సైన్ ఏపీ వస్తుంది, ఇంతవరకు బ్రాకెట్, ఐ క్యాన్సిల్. సో మైనస్ మొత్తం మీద టోటల్గా పీ క్యూబ్ ఎల్సిఎం తీసుకుంటున్నా, మైనస్ 2 ఇంటూ 2 4 మైనస్ 4a కాస్ ఏపీ 2 ఇంటూ 2 4 సైన్ ఏపీ, ఇక్కడ ఏతో పాటు పీ కూడా వస్తుంది 4AP, పీ క్యూబ్ ఎల్సిఎం కాబట్టి. సో టోటల్గా 4 బై పీ క్యూబ్ బయట రాసుకుంటే ముందే రాసుకుందాం, సైన్ ఏపీ రాసుకుంటున్నా, సైన్ ఏపీ మైనస్ ఏపీ కాస్ ఏపీ, ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎఫ్ ఆఫ్ పి. ఇప్పుడు ఇన్వర్షన్ ఫార్ములా తీసుకుంటున్నాం, ఇన్వర్షన్ ఫార్ములా ఏంటి? ఆ ఇన్వర్షన్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ డిపి. 1/2π ముందు రాసుకుంటున్నాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి అంటే మనకి ఎంత వచ్చింది 4/p³ సైన్ ఏపీ మైనస్ ఏపీ కాస్ ఏపీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్లో ఎక్స్పాండ్ చేద్దాం, ఐపీఎక్స్ డిపి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాం మనం 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 2 2s క్యాన్సిల్ చేద్దాం. సో 2/π బయట రాసుకుంటున్నా, సైన్ ఏపీ మైనస్ ఏపీ కాస్ ఏపీ బై p³ బ్రాకెట్, ఇక్కడికి వచ్చేసరికి కాస్ px మైనస్ ఐ సైన్ px ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రేట్ ఇది ఈవెన్ సైన్ ఇంటూ ఇది మల్టిప్లై చేసాం అనుకోండి, ఎక్స్ సైన్ అనే ఫంక్షను ఆడ్ ఫంక్షన్, సో దట్ ఈజ్ 0. పోనీ ఇంకో రకంగా చెప్పుకుంటే మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మనం కంపేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో దీని నుంచి నేనేం రాసుకుంటున్నా అంటే 2/π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ ఏపీ మైనస్ ఏపీ కాస్ ఏపీ బై p³ ఇంటూ కాస్ పిఎక్సే మనకు వచ్చిద్ది, ఎందువల్ల అంటే మిగతాది 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయి ఉంది సైన్ పిఎక్స్ అనేది 0. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, అలాగే ఎక్స్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 2 ఇంటూ 0 అంటే 2/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఏ అంటే 1 కాబట్టి సైన్ పి మైనస్ ఏ అంటే 1 కాబట్టి పీ కాస్ పి బై p³ ఇంటూ కాస్ 0 ఇది డిపి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ 2/π అటు తీసుకెళ్దాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ పి మైనస్ పీ కాస్ పి బై p³ డిపి ఈక్వల్ టు π/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన దగ్గర ఏముంది, ఇక్కడే రాసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a² మైనస్ x² 0, ఏ ఇది ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాసినందుకు ఎఫ్ ఆఫ్ 0 mod x ఫంక్షన్ ఏంటి, mod x లెస్ దాన్ ఏ, mod x గ్రేటర్ దాన్ ఏ, ఇఫ్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ఏ ప్లేస్లో 1 ఎక్స్ ప్లేస్లో 0 అంటే మనకు వచ్చే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ఇంటూ 1. సో దీన్ని 2 ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ టు 0 టు ఇన్ఫినిటీ, ఇంకా ఇది 2 ఇంటూ 0 టు ఇన్ఫినిటీ
sin p minus p cos p by p cube dp ఈక్వల్ టు పై బై టూ. నడి తీసుకొస్తున్నా, sin p మైనస్ p cos p బై p క్యూబ్ dp ఈక్వల్ టు పై బై ఫోర్. నేను ఎక్స్ p ప్లస్లో రీప్లేస్ చేసుకుంటున్నాను. sin x మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిపి, ఎక్స్ ప్లస్లో పీ ప్లస్లో ఎక్స్ కాబట్టి డిఎక్స్ ఈక్వల్ టు పై బై ఫోర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను, చిన్న ప్రాబ్లం ఈ వీడియో కంటిన్యూషన్లో. ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లం నెంబర్ 5. ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే, షో దట్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ రెసిప్రోకల్. సొల్యూషను గివెన్ ఏం అవసరం, డైరెక్ట్ రాసుకుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 1/2 వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు 1/2 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. నేను దీన్ని ఎలా మార్చుకుంటున్నానంటే, చూడండి సింపుల్గా మార్చుకుంటున్నా. ఈ పవర్స్ యాడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్లో 1/2 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్. నేను ఒక వాల్యూని యాడ్ చేసి తీసేస్తున్నాను. మనకు అది పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవచ్చు. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఐపిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ పీ స్క్వేర్ బై 2 మైనస్ పీ స్క్వేర్ బై, ఇంతవరకు ఏమవుతుందంటే మైనస్ 1/2 ఎక్స్ఐ మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ అవుతుంది పీ స్క్వేర్ బై 2. అంటే ఈ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఈ పవర్ మైనస్ 1/2 ఎక్స్ మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 డిఎక్స్. సిమిలర్ అయితే చూసుకోండి, ఆ కండిషన్ ఈ కండిషన్ ఒకటే. 1/2 నేను సపరేట్ చేస్తున్నాను ఫంక్షన్ని. ఈ పవర్ మైనస్ 1/2 ఎక్స్ మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 డిఎక్స్. ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 అనేది కాన్స్టెంట్, మనకి ఎక్స్ లేదు ఇక్కడ. బై 2 బయట రాసుకుంటున్నా. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 1/2 ఎక్స్ మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ డిఎక్స్. పుట్ 1/2 ఎక్స్ మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్. టేకింగ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. 1/2 ఎక్స్ మైనస్ ఐపీ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ మైనస్ ఐపీ ఈక్వల్ టు టీ రూట్ 2 ఇంటూ టీ. డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ డిటీ. లిమిట్స్ అవే వస్తాయి, లిమిట్స్లో ఏ మార్పు ఉండదు. సో ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2, ఇక్కడ 1/2 అసలు మన ఫార్ములాలో లేదు కదా. ఫార్ములా చూడండి ఒకసారి, 1/2 లేదు కదా. 1/2 లేదు అసలు, 1/2 లేదు. ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడికి వచ్చేసరికి ఏం మిగిలింది, ఈ పవర్ మైనస్ ఉంది టీ స్క్వేర్, డిఎక్స్ అంటే రూట్ 2 డిటీ. ఈ రూట్ 2ని కూడా బయట రాసుకుందాం. రూట్ 2 ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ డిటీ. ఈ వాల్యూ మొత్తం ఎంత అంటే రూట్ పైకి సమానం. నేను M1లో ఒకసారి చెప్పే వాల్యూ మీకు రూట్ పై అంటే రూట్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2. దేర్ ఫోర్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్
of e power minus x square by 2 is e power minus p square by 2. Therefore f of x is self or reciprocal అవుతుంది.